బట్ యూ ఫీల్ లెట్ డౌన్ రైట్ సమ్వేర్? చాలా చాలా. Now you can say that when you are strong, if you are strong, చాలా హ్యాపీగా ఉన్నాను అని కళ్ళీళ్ళు ఏంటి అని అడగచ్చు కదా. ఇదేమి మనసులో చాలా పెట్టేసుకొని బయటికి ఏదో బాగున్నట్టుగా ప్రిటెండ్ చేయడం కూడా కాదు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే వాట్ ఆల్ వీ హ్యావ్ గాన్ త్రూ అనేది గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా మేబీ మనకు తెలియకుండా లోపల ఉన్నదంతా కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేసింది అనుకోండి, రేపు ఇంకా చాలా బాగుంటాం, ఎల్లుండి ఇంకా చాలా బాగుంటాం అనిపిస్తుంది. బట్ ఇట్స్ అ టఫ్ జర్నీ. It is a very tough journey, Sunita. You're not realizing. It's a tough journey. Very tough journey. And blessing ఏంటంటే నాకు I have good people around me. అంటే నా మంచి కోరుకునేవాళ్ళు అండ్ నేను నిజంగా బాగుంటే చూడాలనుకునేవాళ్ళు. I'm not talking about the people who really admire me so much and అభిమానులు అంటారు కదా, నేను ఎప్పుడు ఫ్యాన్స్ అన్నమాట వాడను ఇక్కడ, నాకు అసలు ఇష్టం ఉండదు. అల్పంగా ఉంటుంది అంటే చాలా, ఆల్దో అంటే వాళ్ళ మర్యాద తీసేసినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళందరూ మనల్ని ఒక గొప్ప స్థానంలో నిలబెడతారు, రైట్? సో నిజంగా నన్ను అభిమానించే వాళ్ళందరూ, వాళ్ళ బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. సో అందుకే లైఫ్ వెళ్ళిపోతుంది. కానీ లేకపోతే ఏమో ఎక్కడుండేదాన్నో ఎలా ఉండేదాన్నో. అలానే నేను చాలా గొప్పగా కష్టాలు అనుభవించేసానా అంటే ఏం లేదు, కానీ మానసికంగా చాలా దెబ్బతిన్నాను. అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మన ఇల్లు కూలగొట్టేస్తే అది డిజాస్టరే లైఫ్లో. మళ్ళీ కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే అన్నీ దొరికిపోతాయి. బట్ మనసు మీద తంతే మాత్రం ఇంపాసిబుల్ అండి. అది కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, కపుల్ ఆఫ్ పీపుల్ హూ రియలీ మేడ్ మీ క్రై సో మచ్ ఇన్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ బట్ ఐ థ్యాంక్ దెమ్ for making you who you are. They made you cry? A lot అంటే చెప్పలేనంత. అంటే సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయి. మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళ మీద బహుశా, చాలా చాలా, బికాస్ ఆఫ్ విచ్ యూ ఫీల్ లైక్ దిస్. లేకపోతే మనకు ఎందుకు ఉంటుంది ఒకళ్ళ మీద పెట్టుకోకపోతే? ఈ విషయాలన్నీ చూసే నాకు ఏది శాశ్వతం కాదన్న విషయం అర్థమవుతుంది. బట్ అగైన్ మళ్ళీ ఉదయం అవుతుంది, ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ థాట్స్, ఫ్రెష్ హోప్, ఫ్రెష్ నమ్మకం. డెఫినెట్లీ ఎవ్రీ డే ఈజ్ అ బ్యూటిఫుల్ డే. మనం ఎలా మౌన్ చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, అది నా మిస్టేకే. ఎవ్వరూ చెప్తే నేను చేయలేదు. మిస్టేక్ కూడా ఎందుకు అవుతుంది? మీ ఎక్స్పీరియన్స్. మిస్టేక్ చేద్దాం ఎవరు బయలుదేరు కదా. అవును అవును, అది నా ఎక్స్పీరియన్స్ అయింది. మీరు ఎక్స్క్యూజ్ మీ, యూ స్టార్ట్, యూ వాక్, దారిలో ఏదో పడుతుంది, రాయి వస్తుంది, తగ్గుతుంది, పడతాం, లేస్తాం. అది మీ మిస్టేక్. అసలు లేచావు, నడిచావు, చూసుకుని వెళ్తాం. అది మళ్ళీ ఈసారి రాయి కాదు, ఇంకోటి ఏదో వస్తుంది, ముళ్ళు వస్తుంది, గుచ్చుకుంటుంది. అది మనకి ఏమి ఎవ్వరు ఎప్పుడు ఏంటంటే ఇంక లైఫ్ ఉంటుంది కదా. సో దట్ వే యూ బీన్ వెరీ బోల్డ్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అండ్ యూ షుడ్ కీప్ బీయింగ్ బోల్డ్, కీప్ ట్రస్టింగ్, కీప్ ఫాలోయింగ్, కీప్ గెటింగ్ అప్. ఫాలోయింగ్ నాట్ ఇన్ ద రాంగ్ వే. ఐ మీన్ ఏవైనా ఏం జరిగినా కూడా యూ షుడ్ get up and walk. I'm blessed in that way. You're flying like a phoenix bird now. I'm blessed in that way. But most of the people around the globe, ఇలా ఆట అలా ఆట అని మాట్లాడుకునే వాళ్ళ మాటలు విని 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 ఐమ్ లైక్, ఒక సిచ్యువేషన్లో నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతే ప్రాబ్లీ వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో అని అనుకున్న మరుక్షణంలో టక్కున నా పరిస్థితులన్నీ గుర్తొచ్చేస్తాయి. అంటే నేను హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ పీపుల్. ఎలా ఏం చేస్తాను? నాకు ఇది తప్ప నేను పోనీ ఇన్ని సంవత్సరాలు నేను నేర్చుకున్న విద్య ఏంటి? ఏమీ లేదు. పోనీ వెళ్తే రిసెప్షనిస్ట్గా అన్నా జాబ్ ఇస్తారు, ఆ వచ్చే శాలరీతో నేను నా ఇల్లు గడపగలనా? లేదు. ఇవన్నీ ఎందుకు అనుభవించాలి? అవసరమే ఉంది. పోనీ సక్సెస్ రేట్ ఏమన్నా తక్కువగా ఉందా?
బాగానే ఉంది, రీజనబుల్లీ గుడ్. అండ్ నాట్ జస్ట్ దట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30 కోట్లు ఎవరైనా ఇచ్చి బ్యాంక్లో వేసుకోండి అంటే మీరు ఊరుకోగలుగుతారా? ఊరుకోలేరు. యుల్ స్టిల్ వాంట్ టు సింగ్ బికాస్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూ. యుల్ స్టిల్ వాంట్ టు డబ్, యుల్ స్టిల్ వాంట్ టు గో ప్లేసెస్, సీ లైఫ్. అంటే ఆర్థికం ఐ కెన్ క్రియేట్ డిఫరెంట్ వరల్డ్ నా కోసం నేనే క్రియేట్ చేసుకుంటాను. ఒకవేళ అలా వస్తే, ఆ పరిస్థితి వస్తే మీ టర్మ్స్ మీద మీరు నడిపించుకోగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే కొంత కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని అంటే యూ హ్యావ్ టు, ఇలాంటివి వచ్చి తగిలినా కూడా అవేవి మనసులో ఉండకుండా లేచి నిలబడి విత్ అ స్మైల్ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. యా, బట్ అన్ని కష్టాలు ఎదుర్కొన్నాం అని కూడా నేను ఎప్పుడు ఏ సందర్భంలోనూ అనుకోలేదు, చెప్పలేదు కూడా. దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అనుకుంటాను నేను. అంతేగాని అయ్యో నాకు ఈరోజు కడుపులో నొప్పి వచ్చింది నేను, లేకపోతే కష్టాలు అవి కూడా ఇలాంటివి నా దృష్టిలో. చాలా కష్టం వచ్చేసింది నేను ఏడుస్తూ కూర్చుంటాను, నలుగురు వచ్చి ఓదార్చి వెళ్తారు. తర్వాత రోజు ఏడుస్తూ కూర్చుంటే ఆ నలుగురికి లోకం అయిపోతాం. అది 100% రైట్, లోకం అయిపోతాం. అవునా? ఆ తర్వాత నాన్న పులిలాగా ఉంటుంది. అవును, కరెక్టే. అండ్ డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. కానీ ఈరోజు ఏడ్చేసాను. ఓకే, మీరు ఫ్లో జస్ట్ హ్యాడ్ టు లెట్ ఇట్ అవుట్. యా, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ మై లైఫ్ ఇస్ సచ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. సేమ్ టైం నేను చేసిన తప్పుల వల్లే నేను లైఫ్లో ఏమన్నా అనుభవించాను. అది ప్రారంధం, కర్మ, ఇవన్నీ నేను మాట్లాడను. అవి అంత పెద్ద మాటలు మాట్లాడే నాకు తెలియదు అవన్నీ. బట్ నా డెసిషన్స్ మూలంగానే ఇవన్నీ అయ్యాయి. బట్ అందులో నుంచి లైఫ్ని బెటర్గా ఎలా డీల్ చేయగలను, ఇంకా బ్యూటిఫుల్గా ఎలా మోల్డ్ చేసుకోగలను అన్న దాని మీద దృష్టి పెట్టాను. కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు స్మైల్ బ్రైట్. నా అచీవ్మెంట్ ఏమన్నా ఉందా పర్సనల్ లెవెల్లో అంటే అదే. యూ హ్యావ్ టు జస్ట్ మూవ్ ఆన్ ఇన్ లైఫ్. దట్స్ ఆల్. సో ఏం మాట్లాడుకున్నావు అసలు ఈరోజు అంతా? ఈరోజు రాగం గురించి మాట్లాడాను. నేను చెప్పిన రాగం గురించి మాట్లాడాం. హలో, చీరల గురించి మాట్లాడారు. చీరలు ఎన్ని చీరలు ఉన్నాయి ఇప్పుడు చెప్పలేదు మీరు. ఈ తర్వాత ఏం చేస్తున్నారు మీరు? మీ ఇంటికి వచ్చి చీరలు లెక్క పెట్టండి. అదే 1 2 3 కనీసం నా అంచనా ప్రకారం ఒక 500 మినిమం ఉంటాయి అనుకుంటున్నాను. ఉండవా చీరలా? ఉండవా? ఎప్పుడు చూసినా మీరు నేను వేరే చీర కట్టుకుని చూడలేదు. ఐ మీన్ ఐ హావ్ సీన్ యూ వేరింగ్ న్యూ సారీస్ ఇన్ ఈచ్. అంతేనా? అంతే. ఇంటికి రండి చూపిస్తాను. కాబట్టి నాకు అన్ని చీరలు లేవే, నేను బాధపడుతున్నాను. ప్లీజ్ తీసేసుకోండి, కావాలంటే 250 తీసుకెళ్ళిపోండి ఇంటికి. బట్ పాట పాడడం ఎంత ఇష్టం, చీర కట్టుకోవడం అంత ఇష్టం. తెలుస్తుంది. యువర్ సిగ్నేచర్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ చీర కదా ఇప్పుడు. యా, ఎవరైనా సరే యూ లుక్ బ్యూటిఫుల్ అంటే ఐ నో అని చీర కట్టుకుంటే అంటారు. ఐ నోనా? అబ్బా, ఐ నో. If that is attitude, yes, I have attitude. Yes, you have. No, నిజంగా సీరియస్గా ఐ యూస్ టు థింక్ నేను ఇదివరకు అమ్మో కొంచెం గీరా అనుకునేదాన్ని. బట్ అప్పుడు అర్థమైంది మీరు గోడ కట్టుకున్నారు. ఇట్స్ నాట్ గీరా, ఇట్స్ గోడ. గోడ కట్టుకున్నాను అన్న దానికి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను స్వప్న. అది నేను ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్. మనుషుల మూలంగానే అలా కట్టుకోవాల్సి వచ్చింది. మేబీ నా మూలంగానే. నాకే బ్యాలెన్స్ చేసుకోవడం చేత కాదేమో, నాకే సరిగా డీల్ చేయడం చేత కాదేమో రిలేషన్షిప్స్, నాకే సరిగా మాట్లాడడం చేత కాదేమో, ఆర్ నేనే హర్ట్ చేస్తున్నానేమో నాకు తెలిసి తెలియకుండా అని చెప్పి బెటర్ టు అంతే స్టే అవే. ఇష్టమైతే పాడతాను, లేకపోతే పాడను. ఎవడేమనుకుంటు అయినా కూడా మాట్లాడతారు జనాలు. అండ్ ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఐఎమ్ టెలింగ్ యూ. ఇక్కడికంటే అమెరికా ఆర్ ఎనీ అదర్ కంట్రీ అక్కడి నుంచి వచ్చే టాక్స్ వింటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నాకు తెలియని న్యూస్లు కూడా అక్కడ బాగా చెప్పడం, నా గురించి కపుల్ ఆఫ్ వెబ్సైట్స్లో ఏం రాశారు అనేది నాకంటే ఎక్కువ వాళ్ళు చెప్పడం. అండ్ చెప్తున్నాను కదా, ఇలా నాకు ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేస్తారు జనాలు. ఎంజాయ్ చేయండి, వాళ్ళు చేస్తున్నారు కదా. బొబ్బట్లు మాత్రం పంపించమని చెప్పండి. ఎవరికి? నాకా? అంటే నాకు మీకు అందరికి. మన బొబ్బట్లు వద్దులే, మైదా అందులో. విల్ థింక్ ఆఫ్ మేబీ ఏమో రస్మలై అలాంటిది అయితే. నెక్స్ట్ ఏం రాస్తా తెలుసా? హర్డ్ ఇట్స్ బెంగాలీ అని.
బెంగాల్. హీస్ ఫ్రమ్ బెంగాల్. Fun. సునీత చట్టోపాధ్యాయ. చీ పేరు నచ్చలా. అయితే బెస్ట్ అసలు కమ్యూనికేషన్ మనకి తెలియని భాషలో ఉంటే గొడవలు రావు కదా. నేను తెలుగులో మాట్లాడతా, అతను ఎవడో బెంగాలీలో మాట్లాడతాడు, ఈ గొడవలు ఉండవు. మా దేశ ధూళి మా దేశ జలాలు మాదు గాలులు మా పొలాలు రవీంద్ర సంగీతం. చాలా బాగుంటుంది. నేను ఏ మహానగరి కలకత్తా పూరి అక్కడే పాడతా, రోజు అదే పాడతా అంతే, రోజు ఎవ్రీడే. కోల్కతా కోల్కతా బాలో బాలో. జోక్స్ పాట వద్దు తల్లి ప్లీజ్.